ప్రస్తుతం మన సినిమా ఇండస్ట్రీలో దేశభక్తి కథలకి చాలా డిమాండ్ ఉంది. చైనా వార్, కార్గిల్ వార్, ఇంకా ఇతర పాకిస్తాన్తో జరిగిన వార్స్లలో మన సైనికుల త్యాగాన్ని ఎన్ని సినిమాలు తీసినా ఇంకా చాలా కథలు ఉంటూనే ఉంటాయి. వాళ్ళ ధైర్య సాహసాలకు సలాం కొట్టాల్సిందే. మన ఇండియన్ ఆర్మీ అంటే త్రివిధ దళాల సమూహం. సో మనతో ఎవరైనా పెట్టుకుంటే ఆపరేషన్ సింధూర్ చూసాం కదా, సూపర్. ఇక ఇప్పుడు ఓటీటీలో బొమ్మరీలు సిద్ధార్థ్ నటించిన ఆపరేషన్ సఫేద్ సాగర్ గురించే చర్చ. ఆ సినిమాలో సిద్ధార్థ్ చేసిన త్యాగాన్ని చూసి అసలు మన సోల్జర్స్ ఇంతలా దేశం కోసం పోరాడతారు అని గర్వంగా ఉంది. ఇంకా హీరోగా ఎన్నో విజయాలు అందుకున్న సిద్ధార్థ్ గత కొన్నేళ్లుగా మాత్రం థియేటర్లో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోతున్నాడు. మంచి కథలు ఎంచుకున్నప్పటికీ అవి బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపడం లేదు. కానీ ఓటీటీకి వచ్చేసరికి వెబ్ సిరీస్లు, ఓటీటీ కంటెంట్ విషయంలో సిద్ధార్థ్ ఎంపికలు వరుసగా ఫలితాలు ఇస్తున్నాయి. తాజాగా నెట్ఫ్లిక్స్లో విడుదలైన ఆపరేషన్ సఫేద్ సాగర్ దేనికి మరో ఉదాహరణగా నిలిచింది. విడుదలైన మొదటి వారం నుంచే ఈ వెబ్ సిరీస్కు మంచి స్పందన రావడం ప్రారంభమైంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఇది ఒక్క భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాల్లో ట్రెండింగ్లో నిలిచింది. 2 వారాలు దాటిపోయినా ఇంకా టాప్ ట్రెండింగ్లో జాబితాలో కొనసాగుతూ ఉండటం దీని ఆదరణకు నిదర్శనం. సోషల్ మీడియాలో కూడా ఈ సిరీస్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. యుద్ధ నేపథ్య కథలు ఇష్టపడే ప్రేక్షకులతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా దీనిని ఆసక్తిగా చూస్తున్నారు. ఒక వెబ్ సిరీస్ ఇంతకాలం ట్రెండింగ్లో కొనసాగుతుందంటే కేవలం స్టార్ క్యాస్ట్ మాత్రమే సరిపోదు. కథ, కథనం, నిర్మాణ విలువలు, భావోద్వేగాలు అన్నీ కలిసి పనిచేయాలి. ఆపరేషన్ సఫేద్ సాగర్ విషయంలో అదే జరిగింది. ముఖ్యంగా నెగిటివ్ రివ్యూలు పెద్దగా లేకపోవడం, చూసిన ప్రేక్షకుల నుంచి ఎక్కువ శాతం సానుకూల స్పందన రావడం ఈ సిరీస్కు పెద్ద ప్లస్ అయింది. చాలా మంది దీనిని కేవలం యుద్ధ కథగా కాకుండా దేశభక్తి, సాహసం, త్యాగం కలిసిన మంచి డ్రామాగా అందరూ చూస్తున్నారు. ఈ కథకు నేపథ్యం 1999 కార్గిల్ యుద్ధం. ఈ యుద్ధాన్ని ఆధారంగా చేసుకుని ఇప్పటికే అనేక సినిమాలు వచ్చాయి. కానీ ప్రతి సినిమా ఒకే కోణాన్ని చూపించలేదు. ఈసారి దర్శకుడు ఓనీ సెన్ ప్రేక్షకులకు పెద్దగా తెలియని అంశాలను పరిచయం చేసే ప్రయత్నం చేశాడు. అదే ఈ సిరీస్కు ప్రత్యేకతను తీసుకువచ్చింది. కార్గిల్ యుద్ధం ప్రారంభానికి ముందు దేశంలో నెలకొన్న పరిస్థితులను కథలో చక్కగా చూపించారు. అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి పాకిస్తాన్తో శాంతి చర్చలు జరిపే ప్రయత్నాల్లో ఉండగా, మరోవైపు సరిహద్దుల్లో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోతాయి. భారత స్థావరాలపై శత్రుదేశం దాడులు ప్రారంభిస్తుంది. ఈ పరిస్థితుల్లో భారత సైన్యం, ముఖ్యంగా వాయుసేన ఎలా స్పందించింది, ఎలా క్లిష్టమైన పరిస్థితుల్లో నిర్ణయాలు తీసుకుంది అనే అంశాలను కథలో ప్రధానంగా చూపించారు. సిరీస్లో చూపించిన ఆపరేషన్లు చూస్తూ ఉంటే యుద్ధం అనేది కేవలం తుపాకులు కాల్చుకోవడం మాత్రమే కాదని అర్థమవుతుంది. ప్రతి దాడి వెనుక ఎంత ప్రణాళిక ఉంటుంది, ఎంత సమాచారాన్ని సేకరించాలి, ఎంత ఖచ్చితంగా పనిచేయాలి అనే విషయాలను దర్శకుడు చాలా సహజంగా వివరించాడు. ముఖ్యంగా వాయుసేన చేపట్టే మిషన్లు ప్రేక్షకులను పూర్తిగా కథలోకి తీసుకెళ్తాయి. కథను చదివితే ఇది సాధారణ యుద్ధ డ్రామాలాగే అనిపించవచ్చు. కానీ తెరపై మాత్రం దర్శకుడు దాన్ని చాలా పెద్ద స్థాయిలో ఆవిష్కరించాడు. ప్రతి ఎపిసోడ్లో నిర్మాణ విలువలు కనిపిస్తాయి. యుద్ధ ప్రాంతాల సెట్స్, విజువల్ ఎఫెక్ట్స్, ఫైటర్ జెట్ల విన్యాసాలు, వైమానిక దాడుల సన్నివేశాలు అన్ని సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తాయి. వెబ్ సిరీస్ కంటే ఒక భారీ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. ప్రత్యేకంగా వాయుసేనకు సంబంధించిన సన్నివేశాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి. ఒక మిషన్ ప్రారంభమయ్యే ముందు జరిగే ప్లానింగ్, పైలట్ల తీసుకునే జాగ్రత్తలు, శత్రువు ఎత్తుగడలను అంచనా వేసే విధంగా చివరి క్షణంలో తీసుకునే నిర్ణయాలు చాలా సహజంగా చిత్రీకరించారు. అందుకే యాక్షన్ సన్నివేశాలు కూడా కేవలం వినోదం కోసం పట్టినట్టు కాకుండా కథలో భాగంగా అనిపిస్తాయి. సిద్ధార్థ్ పాత్ర విషయానికి వస్తే ఈ సిరీస్ మొత్తం అతని చుట్టూ తిరగదు. అయినప్పటికీ అతను కనిపించే ప్రతి సన్నివేశం కథకు బలం చేకూరుస్తుంది. స్క్రీన్ టైం పరిమితంగానే ఉన్నా తన నటనతో గుర్తుండిపోయే ప్రభావాన్ని చూపించాడు. ఎలాంటి అతిశయోక్తి లేకుండా పరిస్థితులకు తగ్గట్టుగా నటించడం అతని పాత్రకు ప్లస్ అయ్యింది. ఈ సిరీస్లో జిమ్మీ షెర్గిల్ మరోసారి తన అనుభవాన్ని చూపించాడు. సైనిక అధికారిగా అతని నటన చాలా సహజంగా ఉంటుంది. ఆదిల్ హుసేన్ కూడా తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. వీరితో పాటు మిగతా నటీనటులు కూడా ఎక్కడ నటిస్తున్నారనే భావన కాకుండా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. అందుకే మొత్తం సిరీస్కు మంచి బలమైన నటీనటుల బృందం ఉన్నట్లు అనిపించింది. తెలుగు ప్రేక్షకులకు మరో మంచి విషయం ఏంటంటే ఈ సిరీస్ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. డబ్బింగ్ నాణ్యత కూడా బాగుండటంతో భాష అడ్డంకి కాకుండా కథను ఆస్వాదించే అవకాశం లభిస్తుంది. అందుకే తెలుగు ప్రేక్షకులు కూడా దీనికి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రస్తుతం గ్లోబల్ ట్రెండింగ్లో టాప్ స్థానాల్లో కొనసాగుతున్న ఈ సిరీస్కు ఇంకా కొంతకాలం మంచి ఆదరణ కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే మంచి మౌత్ పబ్లిసిటీ రావడంతో రోజు రోజుకు కొత్త ప్రేక్షకులు దీనిని చూస్తున్నారు. ఓటీటీ ప్రపంచంలో ఇలాంటి స్పందన చాలా అరుదుగా కనిపిస్తుంది.
ఈ విజయాన్ని నెట్ఫ్లిక్స్ కూడా బాగా ఉపయోగించుకోవాలని చూస్తోంది. అదే సమయంలో ది లాస్ట్ సెల్యూట్ పేరుతో మరో డాక్యుమెంటరీని విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. దాదాపు 6 దశాబ్దాల పాటు దేశానికి సేవలందించిన ఫైటర్ జెట్ల ప్రయాణాన్ని ఈ డాక్యుమెంటరీలో చూపించనున్నారు. ఆపరేషన్ సఫేద్ సాగర్ ద్వారా దేశ రక్షణలో వాయుసేన పాత్రను పరిచయం చేసిన నెట్ఫ్లిక్స్ ఇప్పుడు అదే నేపథ్యాన్ని మరింత విస్తృతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని భావిస్తుంది.